గ్రూప్ 1 పిటిషన్లపై వాదనలు మరోసారి వాడివేడిగా సాగాయి. తీర్పుని హైకోర్టు రిజర్వ్ చేయడంతో అభ్యర్థుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. టీజీపీఎస్సీ గ్రూప్ 1 పిటిషన్లపై తెలంగాణ హైకోర్టులో ఇరుపక్షాల వాదనలు ముగిశాయి. సుదీర్ఘ వాదనల అనంతరం హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. 2024 అక్టోబర్ 21 నుంచి 27 వరకు నిర్వహించిన గ్రూప్ 1 మెయిన్స్ పరీక్ష పేపర్ల వాల్యుయేషన్ లో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ పలువురు అభ్యర్థులు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. మెయిన్స్ పత్రాలు పునః మూల్యాంకనం చేయాలని, మూల్యాంకనం చేయకపోతే మళ్లీ పరీక్షలు పెట్టాలని పిటిషనర్లు కోరారు. పిటిషనర్ల తరపు న్యాయవాది విద్యాసాగర్ రావు ప్రధానంగా 3 అంశాలని లేవనెత్తారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తరపు న్యాయవాది నిరంజన్ రెడ్డి ఆరోపణల్ని తోసిపుచ్చారు. పరీక్ష నిర్వహణ సరిగ్గా పారదర్శకంగా జరిగిందని, వాల్యుయేషన్ నిపుణులు అర్హులైన వారే అని వాదించారు. వాదనల్ని త్వరగా పూర్తి చేయాలని, ఇప్పటికే చేసిన వాదనల్ని రిపీట్ చేయొద్దని, కొత్త అంశాల్ని మాత్రమే సమర్పించాలని హైకోర్టు ఆదేశించింది. వాదనలు పూర్తి కాకపోతే రాతపూర్వకంగా సమర్పించాలని కోర్టు సూచించింది. ఏప్రిల్లో గ్రూప్ 1 నియామకాలపై హైకోర్టు స్టే విధించింది. సర్టిఫికేట్ ధృవీకరణ ప్రక్రియ కొనసాగనివ్వాలని ఆదేశించింది. టీజీపీఎస్సీ ఆదేశాన్ని సవాల్ చేస్తూ డివిజన్ బెంచ్ లో అప్పీల్ దాఖలు చేసింది. హైకోర్టు తీర్పును రిజర్వ్ చేయడంతో అభ్యర్థుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.